సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం మహాదేవుని గుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ తెలిపారు. మహాదేవుని గుట్టపై కొత్త రాతి యుగం, పెద్ద రాతి యుగంలో మానవులు నివసించినట్లు తెలుస్తోందన్నారు. రాతి పొరల్లో నీటి నిల్వలు ఉన్నాయని, దీంతో వేసవి కాలంలో సహితం గుండంతో పాటు చాలా చోట్ల నీరు పుష్కలంగా లభిస్తుంది అన్నారు. అలాగే పోచమ్మ దేవాలయం వద్ద 20కి పైగా గ్రూన్స్ ని గుర్తించామని, హనుమాన్ విగ్రహం వద్ద 3 చోట్ల బౌద్ధ లేదా జైన ఇటుకల నిర్మాణాలు గుర్తించినట్లు రెడ్డి రత్నాకర్ తెలిపారు. జలబుగ్గ వద్ద 2000 ఏళ్ల కిందట డోర్మెల్ రకపు బృహత్శిల సమాధులు ఉన్నాయన్నారు. 5000 సంవత్సరాల కిందటి కొత్త రాతి యుగంలో ఆది మానవులు ప్రధానంగా రాతి పనిముట్లపైనే ఆధారపడేవారని చెప్పారు. ఇక గుట్టపై ఉన్న చాళుక్యుల నాటి పునః నిర్మాణాన్ని చేసిన శివాలయాన్ని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు, పర్యాటకులు వస్తూ ఉంటారు. కాతగుట్ట చూడటానికి ఆదిమానవులకు ఆవాసంగా కనిపిస్తుంది. దారెంబడి పోయినప్పుడే అబ్జర్వ్ చేసాం. ఇది కొత్త రాతి యుగానికి, పెద్ద రాతి యుగానికి, అనంతర శాతవాహన కాలానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. ఇంత విశాలమైన ఉపరితలం పనిగిరి గుట్ట కంటే చాలా విశాలంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నవీన శిలాయుగపు ఆది మానవులు రాతి పనిముట్లు తయారు చేసుకున్న గ్రూవ్స్ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మొత్తంగా రాతి పనిముట్లను నునుపు చేసుకోగా, పదును పెట్టుకోగా చాలా నునుపుగా ఏర్పడ్డాయి. వీటిని స్థానికులు ప్రతి చోట ఇట్లాంటి వాటిని దేవుని పాదాలు అంటారు. ఎక్కడైతే మా ఊర్లో దేవుని పాదాలు ఉన్నాయని అంటారో అక్కడ ఖచ్చితంగా నవీన శిలాయుగపు రాతి పనిముట్లు నూరుకున్న తావులు ఖచ్చితంగా ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ సుమారుగా 20కి పైగా ఇలాంటి గుంటలు కనిపిస్తున్నాయి. అంటే ముందుగా మానవుడు